అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ గంటి హరీష్ మాథుర్ బాలయోగి కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్లతో కలిసి ఆయన అంబాజీపేటలో కొబ్బరి రైతుల్ని ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా 100 మంది యువకులు టీడీపీలో చేరారు. వారికి సత్యనారాయణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కొబ్బరి అంటే అంబాజీపేట గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొబ్బరి మార్కెట్కు పూర్వ వైభవం తెస్తామని, సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని సత్యనారాయణ కోరారు. అంబాజీపేట అంటే కొబ్బరి అంటే అంబాజీపేట. కోనసీమలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అంబాజీపేటకు ఉన్నది. కొబ్బరి పరిశోధన క్షేత్రం కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి కొబ్బరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదని చెప్తున్నా. ఇక్కడ గతంలో కొబ్బరికి మంచి దిగుబడి ఉండేది. ఆ దిగుబడి వల్ల రైతులు లబ్ధి పొందేవారు. అదేవిధంగా దింపు కార్మికులకు కూడా మంచిగా ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దింపు కార్మికులకే ఏ విధమైనటువంటి అసలే పెట్టుబడులే లేకుండా పోయింది. దానివల్ల ఈ కొబ్బరి యొక్క పంట పండించే రైతులు కానీ కార్మికులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ పండినటువంటి పంటకి సరైనటువంటి రాబడి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంచేత ఈ ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలనేది ఒక నినాదంగా ప్రజలు పెట్టుకున్నారు. ఇది మాకు చాలా ఆనందదాయకంగాను శుభసూచకంగాను ఉన్నది.